అంటున్నాడంట. ఏమంటున్నాడు? ఎలక్ట్రిసిటీ అంటే ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. ఒరేయ్ పడుద్దాయి, ఎలక్ట్రిసిటీ కాదు ఎలక్ట్రిసిటీ. అదే సార్ ఎలక్ట్రిసిటీ. ఒరే మళ్ళీ టిటీ అంటావు, ఎలక్ట్రిసిటీ రా. అదే సార్ ఎలక్ట్రిసిటీ అంటున్నాడు. ఓరే వీడికి ఎంత చెప్పిన ఏంతో మాట్లాడుతున్నాడని వాళ్ళ అమ్మని పిలిచాడు. అమ్మ మీ వాడు సరిగా పాఠాలు వింటలేదు, మేము చెప్పింది ఒకటైతే వాడు చేస్తుంది ఒకటి అని మాటల్లో మాట వచ్చి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు మాట్లాడాడు. మొన్న నేను బోర్డు మీదే ఎలక్ట్రిసిటీ అని రాస్తే మీ వాడు ఎలక్ట్రిసిటీ అంటున్నాడు కానీ వేరేది మాట్లాడట్లేదు. అంటే వాళ్ళ అమ్మ చెప్పింది, సార్ వాడి కెపాసిటీ అంతేనండి అంది. ఏముంది? వాడి కెపాసిటీ అంతేనండి అంది. వాస్తవానికి కెపాసిటీ కదా, కెపాసిటీ అంతేనేసరికి ఆయన గతుక్కుమన్నాడు, ఇదేంట్రా వాడేమో ఎలక్ట్రిసిటీ అన్నాడు, ఏమేమో కెపాసిటీ అంది. ఎలక్ట్రిసిటీని టిటీగా మార్చాడు, ఏమేమో కెపాసిటీని కెపాసిటీగా మార్చాడు అని భలే ఉన్నారే వీళ్ళని. సరేలే అనుకొని పోనీలని నడుస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్న మార్కెట్లో కనపడితే, సార్ ఒక చిన్న మాట అండి, మీరు పలానా అబ్బాయి వాళ్ళ ఫాదర్ కదా అంటే అవునండి. ఏం లేదు సార్, మొన్న చిన్న క్వశ్చన్ అడిగాను మీ ఓన్ని, ఎలక్ట్రిసిటీ అనమాట ఎలక్ట్రిసిటీ అన్నాడు. సరేలేని వాళ్ళ అమ్మకి చెప్పాను, అమ్మ కూడా ఎగతాళి చేసింది. అమ్మ మీ వాడు ఇలా చేస్తున్నాడు అంటే మీ ఆవిడ అంది, మా వాడు కెపాసిటీ అంతేనంది. ఏంది సార్ ఇదంతా అంటే, ఏమయ్యా అప్పుడెప్పుడో జరిగింది, దానికి ఎంత పబ్లిసిటీ అవసరమా అన్నాడు. అప్పుడెప్పుడో జరిగింది దానికి ఎంత పబ్లిసిటీ అవసరమా అనేసరికి అప్పుడు అర్థమైంది, ఓహో ఈ టిటి వీడికి సంబంధించింది కాదన్నమాట. ఈ టిటి వాళ్ళ అమ్మ నుంచి, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్న నుంచి ప్రయాణమే వస్తూ ఉంది. వాడేమో ఎలక్ట్రిసిటీ, ఆమెమో కెపాసిటీ. దాని గురించి ఎందుకయ్యా ఇంత పబ్లిసిటీ చేస్తున్నామని టీచర్కి వార్నింగ్ ఇచ్చి ఇంకెక్కడ కూడా మా ఓడి గురించి పబ్లిసిటీ చేయొద్దు అని చెప్పి గట్టిగా చెప్పి పంపించాడట. దేవునికి స్తోత్రం. అట్లాగే పాపం వాళ్ళకి ఉంది, అదే వాళ్ళ పిల్లలకి వచ్చింది. అట్లనే మీరే భక్తి చేస్తున్నారో ఆ భక్తి మీ పిల్లలకు వచ్చింది, కానీ ఇంకొక భక్తి రానే రాదు.